హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా వీడియోలో స్పెషల్ ఏంటో తెలుసా? మా అమ్మమ్మ చేతి ఆల్ మిక్స్ కర్రీ. నేనైతే దీన్ని ఆల్ మిక్స్ కర్రీ అని అంటాను. ఎందుకు దీన్ని ఆల్ మిక్స్ కర్రీ అంటానో తెలుసా? ఇందులో శనగపప్పు, కొబ్బరికాయ, బొట్టపువ్వు ఉంటుంది. అలాగే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే ఆనియన్స్, ఇంకా ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, అలాగే శనగపప్పు, ఇంకా కొబ్బరికాయ ముక్కలు, అలాగే బుట్ట పువ్వు అయితే రెడీగా కోసుకొని ఉంచుకోవాలి. ప్యాన్ కింద మంటెట్టి, సో ఇలా అయితే ప్యాన్లో చూపించినవన్నీ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. సో ఇవి బాగా ఫ్రై అయ్యాకైతే శనగపప్పు అయితే వేసుకోవాలి. మా అమ్మమ్మ అయితే ఇలా గరిటె లేకుండానే మామూలుగా పట్టుకొని తిప్పేసేది. మనమైతే గరిటె యూస్ చేస్తాం, మనం అలా తిప్పలేం కదా. సో శనగపప్పు వేసి దాన్ని అయితే మంచిగా ఫ్రై చేయాలి. నేనైతే ఇది కుక్కర్లో వండుదామని అనుకున్నాను, కానీ మా అమ్మమ్మ అయితే నార్మల్గా ఇలానే వండుతుంది. సో నేను కూడా ఇలానే ట్రై చేశాను. పప్పు ఉడుకుతుందా ఉడకదా అనే డౌట్తోనే వండుతున్నాను. చూద్దాం ఏమవుతుందో. ఈ శనగపప్పును అయితే మంచిగా ఫ్రై చేయాలి. అది ఎంత బాగా ఫ్రై అయితేనే అంత టేస్ట్ వస్తుంది. మనమంటే ఇప్పుడు గ్యాస్ పైన ఈజీగా చేసేస్తున్నాం, కానీ మా అమ్మమ్మ అయితే అప్పుడు కట్టెల పొయ్యి మీదే చేసేది. చాలా కష్టం కదా కట్టెల పొయ్యి మీద చేయడం, కానీ మా అమ్మమ్మ చాలా ఈజీగా చేసేసేది. సో పప్పు అయితే వేగిపోయాకైతే కొబ్బరి ముక్కలు అయితే వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేయాలి. కొబ్బరి ముక్కలు అయితే మంచిగా ఫ్రై చేయాలి, ఎందుకంటే అవి కొంచెం పచ్చి వాసన వస్తాయి కదా, అదంతా పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మా అమ్మమ్మ వంట చేసేటప్పుడు నేను పక్కన ఉంటే ఆ కొబ్బరి ముక్కలు సగం నేనే తినేసేదాన్ని. కూరలోకి అయితే చాలా తక్కువ ఉంచేదాన్ని, మొత్తం నేనే తినేసేదాన్ని. ఇవైతే మంచిగా ఫ్రై అయ్యాకైతే ఇంకేంటి బుట్ట పువ్వు అయితే వేసుకోవాలి. ఆ 2 మంచిగా ఫ్రై చేసిన తర్వాతే వేయాలి, ఎందుకంటే ఇది వేగంగా వేగిపోతుంది కదా, అందుకే బుట్ట పువ్వు అయితే మొత్తం వేసుకొని అందులో కొంచెం ఉప్పు, పసుపు వేసి ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కూర మొత్తంలో అయితే ఫ్రై అనే వినిపిస్తుంది, ఎందుకంటే ఇది మంచిగా వేగితేనే టేస్ట్ అయితే వస్తుంది. సో ఉప్పు, పసుపు వేసాకైతే మంచిగా కలగలిపేయాలి. మనమైతే చెప్పాను కదా నేను గంటతోనే, కానీ మా అమ్మమ్మ అయితే బాగా ఉతికిల్లించేది. వాళ్ళైతే ఉతికిల్లించడం అనేవాళ్ళు. మీకేమంటారో కామెంట్ చేయండి. సో సిమ్లో పెట్టుకొని అయితే మూతెట్టేయాలి. తర్వాత అయితే మన కూర అయితే ఆల్మోస్ట్ కొంచెం మంచిగా ఫ్రై అయింది. సో కారం అయితే దిట్టంగా వేయాలి. మేమైతే చాలా కారం తింటాము, కొంచెం గట్టిగానే వేస్తాను నేనైతే కారం. మంచి స్పైసీ ఫుడ్ అయితే మేము తింటాము. మా అమ్మమ్మ వాళ్ళైతే మరీ దారుణం, కారం అయితే గట్టిగా వేస్తుంది, చాలా కారంగా ఉంటుంది, కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మంచిగా ఫ్రై అయ్యాకైతే వాటర్ అయితే వేసుకోవాలి. కొంచెమే వేసుకోవాలి వాటర్. పప్పు ఏమి ఉడకదని భయపడకండి, పప్పు అయితే బాగానే ఉడుకుతుంది, ఎందుకంటే మనం మంచిగా ఆల్మోస్ట్ ఫ్రై చేసేసాం కదా. సో ఇలా అయితే ఒక 20 minutes హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టిస్తే ఇంకేంటి మన కూర అయితే రెడీ అయిపోతుంది. సో దాని మీద కొంచెం కొత్తిమీర వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.